హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్. ఈ రోజు అయితే మేము ఫుడ్ స్టోరీస్కి వచ్చేసాము. ఇది వచ్చేసి రానా దగ్గుపాటి పెట్టిన కొత్త స్టోర్ అనమాట. నిజంగా స్టోరీస్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫుడ్స్ నుంచి ఇక్కడ మన ఇండియాలో దొరికే ఫుడ్స్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్సే కాదు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ప్యాక్డ్ ఫుడ్స్, బ్రెడ్స్ ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా అయితే డిజైన్ చేసి పెట్టారనమాట. కొంచెం ప్రైజెస్ విషయానికి వస్తే హై ప్రైజెసే అనిపించాయి. మేబీ ద మెయింటెనెన్స్ వాళ్ళు ఏమైనా ఇంపార్టెంట్ ఇవన్నీ వేసుకున్నారేమో, బట్ చాలా ఓవర్ రేటెడ్ అయితే అనిపించింది. బట్ కాస్ట్ కూడా అంతే ఉంటాయి కావచ్చు, మనకు తెలియదు, ఎప్పుడు కొనలేదు కాబట్టి. సో స్టోర్ అయితే చాలా వెల్ ఆర్గనైజ్డ్ ఉండే. ప్రతి స్టోర్ ఉంటుంది, బట్ ఈ స్టోర్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. బ్రెడ్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది నా ఫేవరెట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, బట్ ప్రైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎందుకులే మనకు వచ్చిందని చెప్పి అక్కడ పెట్టేశాను. మన రేంజ్ అయితే కాదనిపించింది. సో చాలా అంటే చాలా నీట్గా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఏంటి ఎందుకు అనేది కూడా బాగా నీట్గా మెన్షన్ చేసి ఉన్నాయి. ప్రతి ఒక్క ఫుడ్ దగ్గర ఒక్కొక్క యూనిక్ దాంట్లో వాళ్ళు టేస్టింగ్ కూడా పెట్టారు. అది బయటకు వదిలేయలేదు, చాలా నీట్గా అండ్ సాసెస్, పికిల్స్ అండ్ చాక్లెట్స్ అయితే ఇంకా మొత్తం అదొక చాక్లెట్ వరల్డే క్రియేట్ చేస్తారనిపించింది. సో ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా ఉండే. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను స్టోర్ విజిట్ చేసి. ఎందుకంటే నేను ఎప్పుడూ చైనీస్ వాళ్ళు అవి వండుకుంటే అరే ఇవి ఎలా తింటారు, నిజంగా ఇట్లనే ఉంటాయా అని అనిపించింది. బట్ రియల్గా ఈ స్టోర్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చూసిన తర్వాత అనిపించింది చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి స్టఫ్డ్ డేట్స్ అనమాట. ఇది మొత్తం ఒక్కొక్క డేట్ వచ్చేసి చాలా కాస్ట్ ఉండే. అండ్ ఇవన్నీ వచ్చేసి చీజ్, నెంబర్ ఆఫ్ వెరైటీ చీజెస్ ఉన్నాయన్నమాట. అండ్ మీట్ కూడా, అండ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీట్స్ ఆల్రెడీ సాసేజెస్ టైప్ కట్ చేసుకొని మనం జస్ట్ తినేసే టైప్ కూడా మీట్ అయితే ఉంది. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్యాక్డ్ ఫుడ్స్లో వచ్చేసి కూడా మనకి ఫిషెస్ లైక్ బేకన్ ఇంకా ప్రతి ఒక్కటి అనమాట. అండ్ డైరెక్ట్ క్యాచ్ ఫిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ లైవ్ ఫిషెస్ అంటే చచ్చిపోయినాయి అనుకోండి, బట్ అవి కూడా మనకి పెట్టారు ఇక్కడ లోకల్వి. నూడిల్స్కి వచ్చేసి మనకి గ్లాస్ నూడిల్స్ అని అవి ఇవి అసలు మొత్తం అనమాట. ఇంకా థాయిలాండ్, చైనా, ఇటాలియన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా అంటే చాలా యూనిక్. సాల్ట్స్లో కూడా వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాల్ట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, ఇంకా వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ సాఫ్రాన్ కూడా చాలా కాస్ట్ అనిపించింది. బట్ ఎందుకు కాస్ట్ అని మెన్షన్ చేస్తున్నానంటే మనం ఆల్రెడీ మనకి ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. పేర్లు చెప్పడం ఎందుకు లేని, మనందరికి తెలియదు అయితే కాదు. అవన్నీ విజిట్ చేస్తాం, మనం పర్చేస్ చేస్తాం ఇంట్లో కాబట్టి. సో దాంతో కంపేర్ చేస్తే హై ప్రైస్డ్ అనమాట. ఇంకా చిల్లీస్లో కూడా ఆ మిరపకాయలు ఉన్నాయి, అది బుడ్డి వల్లే ఉన్నాయి. అసలు చెప్తున్నాను కదా, నేను ఈ చైనీస్ వీడియోస్ చూసి నిజంగా ఉంటాయా అని అనుకునే ప్రతి ఐటెం ఇక్కడ ఉన్నాయన్నమాట. మష్రూమ్స్లో అయితే వచ్చేసి బుడ్డి మష్రూమ్స్, పొడుగు మష్రూమ్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మష్రూమ్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా, ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయా అనిపించింది. నాకైతే క్యూట్గా యూనిక్గా అసలు పింక్ మష్రూమ్ అయితే భలే అనిపించింది. అండ్ దట్టు ఈ స్టోర్కి మష్రూమే అది ఒక హీరో ఆఫ్ ద ప్రోడక్ట్ మష్రూమ్ అనమాట. అది మేము నీకు లాస్ట్లో చూపిస్తాను. అమ్మ నీకు ఎలా అనిపించింది స్టోర్? నాకైతే ఎక్సలెంట్. నేను ఎప్పుడు అలా చూడలేదు. రకరకాల ఫ్రూట్స్ నాకు తినాలనిపించింది, కానీ మనం ఉన్న స్టేజ్కి మనం తినలేము. కళ్ళతో చూసి తృప్తి పడాలి అంతే. తిన్నట్టుగా ఊహించుకోవడం తప్ప మనం తినే పొజిషన్ కాదు, మనం తినలేము అంతే. నోట్లోంచి నీళ్ళు అలా 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 జలం ఊరుతా ఉంటే చూసుకొని తృప్తి పడ్డాం తప్ప. నీకు చైనా నూడిల్స్, గ్లాస్ నూడిల్స్ అంటే ఇష్టం, నన్ను ఎప్పుడు అడిగేదాన్ని కదా. అవి చూసి మరి ఎలా అనిపించింది? చూసి టెంప్ట్ అయినా, కాకపోతే మనకంత సీన్ లేదు. చైనా వాళ్ళు, కొరియా వాళ్ళే చూసి హ్యాపీగా ఫీల్ అయిపోవడమే ఇంకా. సో ఈసారి రెసిపీ రాసుకో, వెళ్ళి కొనుక్కొచ్చుకొని వండుకోవచ్చు. అదనమాట. మమ్మీకి ఆ గ్లాస్ నూడిల్స్ అని అడుగుతుండే. సో అవి ఇక్కడ చూసి తను చాలా ఎగ్జైట్ అయింది. అండ్ కాస్మెటిక్స్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ లైక్ న్యూట్రిషన్స్, ఫిట్నెస్వి ఇంకా అన్నీ అనమాట. బ్యాగేజెస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా డ్రామాస్ చూసి ఫ్యాన్స్ ఉంటే మాత్రం విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా అంత బాగున్నాయి. అక్కడవి బుడ్డిగా చాలా యూనిక్గా అనిపించినాయి. అవేం నాకు అంత ఓవర్ రేటెడ్ అనిపించలేదు, మరి మేబీ ఎందుకో తెలీదు. సో ఇట్స్ టైమ్ అనమాట. ఇది వచ్చేసి రేష్ మష్రూమ్ న్యూ ఇన్ టౌన్. ఇదే ఫేమస్ అనమాట రానా స్టోర్లో. ఇది 5 lakh వర్త్ అంట. మళ్ళీ దీన్ని ఆప్షన్కి కూడా పెడతారంట. మేబీ ఆ ఇండస్ట్రీ వాళ్ళ మీట్లో పెడతారా మరేంటో తెలీదు. దీని చుట్టుపక్కల ఉన్నవన్నీ మష్రూమే. సో వీటిని పౌడర్ చేసుకొని తింటారంట, ఫుడ్లో యాడ్ చేసుకొని. దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మేబీ అందుకే అంత కాస్ట్ అయి ఉండొచ్చు. అండ్ చెర్రీస్లో కూడా వచ్చేసి ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అనమాట. ఈ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ,
చెర్రీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవి చిన్న చిన్న బాక్స్లే 1300, 1400, 1500 అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా చూసారా మీరు బ్లాక్ కార్న్? అండ్ వీటికి కూడా వచ్చేసి చెస్ట్నట్స్ అంటారంట. లైక్ పల్లీలాగే మనం జస్ట్ ప్యాన్లో వేసి హీట్ చేస్తే పగులుతాయంట. సో అవి చెస్ట్నట్స్. బ్లాక్ పెప్పర్ ఎంత కాస్ట్ ఉందో తెలుసా? ఒక్క డబ్బానే 2800. నా చేయి దాటే పడిపోతుంది నువ్వు కొనవలేక అవి పో అని. అండ్ ఇవి వచ్చేసి టమాటోస్. సో టమాటోస్ కూడా ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. దగ్గర ఒక 20 వెరైటీస్ ఉన్నట్టున్నాయి. ఇదిగో చూడండి, ఇవన్నీ టమాటోస్ మొత్తం డిఫరెంట్ కైండ్స్. అవి ఎక్కడెక్కడ నుంచి తెచ్చారో తెలియదు, కానీ ఇవన్నీ టమాటోస్ కూడా డిఫరెంట్గా అనిపించాయి నాకు. ఆ రీష్ మష్రూమ్ చూసినప్పుడైతే మా మమ్మీ అయితే ఇది ప్లాస్టికా లేకపోతే ఏంటి అని మా అత్తయ్య దాని మీద ఇద్దరు పరిశోధనలు అయితే చేసేసారు ఫుల్గా. అండ్ బుడ్డ క్యాబేజీ వీటిని ఏమంటారు కమెంట్ చేయ, నాకు నోరే తిరగలేదు అసలు. పావు కేజీ 500 అయితే ఉంది. అండ్ ఈ స్టోర్లో వైట్ ఆనియన్ వచ్చేసి కేజీ 300. ఇంకా కాదులే బాబోయ్ అని అనిపించింది. సో ఎవ్రీథింగ్ అలానే ఉన్నాయన్నమాట. ఈ చిల్లీస్ చూసారా, వాళ్ళు మంచిగా కట్ చేసుకొని అదేదో ఆయిల్లో ముంచుకొని తినేస్తారు. సో ఇవన్నీ మేబీ రానా ఇంటర్నేషనల్ ఫుడ్ గట్టిగా మిస్ అవుతున్నారేమో అనిపించింది. తన కోసం ఈ స్టోర్ని దింపేశారేమో ఇక్కడ. సో ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్. ఐ ల్యాషెస్ ఉన్నాయి అండ్ నెయిల్స్ ఉన్నాయి, జస్ట్ అలా తీసుకొని పెట్టేసుకునడానికి. అండ్ మంచిగా పార్టీ వేర్ నెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. అండ్ వాళ్ళే మనం చూసుకున్న కాస్మెటిక్స్ని కూడా మన పైన ట్రై చేసి ఓకే అనుకుంటే మనం అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ స్టోరీస్ అబౌట్ ద ఫుడ్ స్టోరీస్. రానా దగ్గుపాటి స్టోర్ ఇన్ బంజారా హిల్స్. ఎవరైనా విజిట్ చెబితే టు విజిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.